ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సిఓపిడి దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే శ్వాస సంబంధిత వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ శైలజ తెలిపారు. సిఓపిడి పై అవగాహన కార్యక్రమంలో భాగంగా మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు షామీర్పేట్ మండల పరిధి అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ శైలజ ప్రారంభించారు. అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ మెడిసిన్ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్, క్యాంప్ కోఆర్డినేటర్ కుమారస్వామి, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చదువుతున్న 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. అంతా మేము సిఓపిడి అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తాము. ఇదంతా వరల్డ్ వైడ్ జరుగుతుంది. సో సిఓపిడి అంటే మనకి యూజువల్గా ఎక్కువగా మన ఏరియాస్లో సిగరెట్ స్మోకింగ్, కానీ ఆడవాళ్ళలోనేమో ఏదన్నా మనం మట్టి పొయ్యిల మీద వంట చేసినప్పుడు దాంతో వస్తుంది. దీని లక్షణాలు దగ్గు, దమ్ము. సో ఇది మనం ఒక్కొక్క స్టేజ్ ఎనిమల్ సిమ్టమ్స్తో ఎక్కువగా బాధపడే అంత స్టేజ్ కూడా వస్తుంది. సో ఎవరికైతే దగ్గు దమ్ము ఉందో, ఇట్లా హిస్టరీ ఉందో, వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి 2-3 టెస్టులు చేసి ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. ఆ స్టేజ్ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వాలా, లేకపోతే ఏమన్నా పల్మనరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ ఇవ్వాలి, దాంట్లో ఎన్రోల్ చేయాలా, ఎక్సర్సైజెస్ అవి చెప్పాలా, అవన్నీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో మెడిసిటీలో మాకు ఒక పెద్ద సెటప్ ఉంది. అక్కడ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని స్టేట్ చేసి ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది, ఏదైతే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంటో అదంతా ఇస్తారు. సో ఇదంతా సిఓపిడి. ఎవరైతే ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారో, స్మోకింగ్ అంటే సిగరెట్లు, బీడీలు, చాలామంది ఇంకో రకరకాల వీడ్ లాగా కూడా స్మోక్ చేస్తారు. వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెక్ చేయించుకోవాలి. ఈ ర్యాలీ, ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి ముందుగా వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామని ఈ ర్యాలీ చేస్తున్నాం. స్మోకింగ్ అండ్ సిఓపిడి దాని గురించి అవేర్నెస్ కోసం ఆలియాబాద్లో ర్యాలీ తీయడం జరిగిందండి. మేము ఈరోజు స్మోకింగ్ వల్ల సిఓపిడి అనే జబ్బు వస్తుంది. ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధి అండి. అది 2 రకాలు, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాము, ఎంఫైసిమ్ అంటాము. సో దాని గురించి లోకల్ పీపుల్కి అవేర్నెస్ కోసము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. వాటి లక్షణాలు ఏంటి అంటే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుసుకోవడం, పిల్లి కూతలు, ఇట్లాంటి దీర్ఘకాలిక దగ్గు. సో ఈ సిమ్టమ్స్ కామన్గా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారండి. మెయిన్ కాజ్ ఏంటంటే వీటికి స్మోకింగ్, అంటే ధూమపానము, మన అవుట్డోర్ ఆర్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కానీ, లేకపోతే వేరే వాళ్ళు స్మోకింగ్ చేసి పీల్చుకోవడం కానీ, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. ఇది మెయిన్ కారణాలండి. సో వీటి ట్రీట్మెంట్ ఉందంటే ఉందండి. స్మోకింగ్ ఫస్ట్ థింగ్ అంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి, ధూమపానం కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇంకోటి ఇన్హేలర్స్ అవైలబుల్, ఇన్హేలర్స్ ఉన్నాయి, ఇన్హేలర్స్ వాడితే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంకోటి వ్యాక్సినేషన్స్ అండ్ పల్మనరీ రీహాబిలిటేషన్. కానీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. సమస్యతో వచ్చిన మెడిసిటీ హాస్పిటల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిటీ ఎంఆర్ఐతో సహా ఫ్రీగానే ఉంటుంది. ఓన్లీ ఒక ఫిలిం కాస్ట్ తీసుకొని పరీక్షలు చేస్తారు. మిగతా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏది అయినా కానీ ఉచితంగానే చేయబడుతుంది. మెడిసిన్ ఖర్చు ఒకటి పేషెంట్ భరించుకోవాల్సి ఉంటుంది.